destination, it might be any importance. ఆ ప్లేస్కి ఆ సైకిల్ ర్యాలీ అనేది కండక్ట్ చేయాలి. అది ఐ థింక్ ఇట్ షుడ్ హ్యాపన్ ఫ్రమ్ 12th to 15th. 12th అంటే రేపటి నుంచి 12th, 13th, 14th, 15th సైకిల్ ర్యాలీ ఒకటి కండక్ట్ చేయాలి. మండలానికి ఒక ర్యాలీ, అది 50 మెంబర్స్ తోట 100 మెంబర్స్ తోట, అది ఇట్స్ అప్ టు యూ. ఇది ఐ వాంట్ ఎంపీడీఓస్ అండ్ డిఎల్డిఓస్ దీన్ని ఫాలోఅప్ చేసుకోవాలి. థర్డ్ వన్ ఈజ్ ప్లాంటేషన్ డ్రైవ్. ఈ ప్లాంటేషన్ డ్రైవ్ 14th రోజు చేయాలి, మండే బిఫోర్ ద ఇండిపెండెన్స్ డే. సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఆల్ డిఈఓ నుంచి, ఆల్ హెచ్ఓడీస్ నుంచి, మీ యొక్క ఆఫీసెస్లో కావచ్చు, మీ యొక్క ఆఫీస్ ప్రిమైసెస్లో కావచ్చు, లేదా మున్సిపాలిటీస్లో లేదా పంచాయతీలో అయితే ఒక ప్రామినెంట్ ప్లేస్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, ఆ ప్లాంటేషన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయాలి 14th. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ డిస్ప్లే ఆఫ్ ఫ్లాగ్స్. సో ఆల్ హౌస్ హోల్డ్స్లో కావచ్చు, ఆఫీసెస్లో కావచ్చు, 13th, 14th అండ్ 15th ఈ డిస్ప్లే ఆఫ్ నేషనల్ ఫ్లాగ్స్ అనేది జరగాలి. సో దట్ షుడ్ బి హ్యాపెనింగ్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఎలా జరగాలి, ఫ్లాగ్ కోడ్ ఎలా అయితే ఉందో దాన్ని అనుసరించి. సో ఆఫ్టర్ 6 తర్వాత హాయిస్టింగ్ చేయొద్దు, బిఫోర్ 6 చేయాలి, ఎంతవరకు మార్చ్ చేయాలి, ఇవన్నీ ఫ్లాగ్ కోడ్ ఉంది. సో మీరు ఒకసారి దాన్ని చదువుకొని దాని ప్రకారంగా కమింగ్ 2-3 డేస్లో 13th, 14th అండ్ 15th రోజు అది ఇండ్ల మీద కావచ్చు, హౌస్ హోల్డ్స్ మీద కావచ్చు, ఆఫీసెస్ మీద కావచ్చు, దాని మీద ఫ్లాగ్ హాయిస్ట్ చేయాలి. దట్ ఈస్ ద ఫోర్త్ థింగ్. ఫిఫ్త్ వన్ ఈజ్ ట్రై కలర్ ఇల్యూమినేషన్ ఆన్ బిల్డింగ్స్. సో గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవైతే ఆఫీసెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయో, ఫీజిబిలిటీ ప్రకారం మున్సిపాలిటీస్ ఉన్నాయి, మున్సిపల్ పంచాయత్ ఆఫీసెస్ ఉన్నాయి. సో ట్రై టు ఇల్యూమినేట్ ఆల్ దీస్ ఆఫీసెస్ ఇన్ ట్రై కలర్లో ఇల్యూమినేట్ చేయగలగాలి. దీస్ 5 ఈవెంట్స్ I would any one of you can explain to me 5 ఈవెంట్స్ అర్థమయ్యాయా? చెప్పండి. yes sir, మనం చెప్పిన 5 ఈవెంట్స్ ఫస్ట్ ఏంటంటే ఒక 30 seconds వీడియో సార్. ఏదైతే ఆల్రెడీ మనం సాధించామో 2047 వికసిత్ భారత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఏం చేయబోతున్నాం డిపార్ట్మెంట్ వరకు 30 seconds వీడియో అందరూ జోడించి చేయాలన్నారు సార్. స్టూడెంట్స్ కూడా చేయించుకున్నారు సార్. సెకండ్ వచ్చేసి 10th to 15th ర్యాలీస్ కండక్ట్ చేయమన్నారు సార్. మండలంలో ఒక ర్యాలీ కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా 14th వచ్చేసి అన్ని ఆఫీసెస్లో ప్లాంటేషన్ యాక్టివిటీ టేకప్ చేయమని చెప్పారు సార్. నెక్స్ట్ వన్ వచ్చేసి 13th to 14th వచ్చేసి ఫ్లాగ్స్ సార్. ప్రతి ఇంటి మీద ఆఫీసెస్లో ఫ్లాగ్స్ యాజ్ పర్ ప్రోటోకాల్ డిస్ప్లే చేయమని చెప్పడం జరిగింది సార్. లాస్ట్ వన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫీస్ అన్ని కూడా కలర్స్తో లైటింగ్తో డెకరేట్ చేయమని చెప్పడం జరిగింది సార్. Yeah, fine. So I think all these 5 events and Mandalalo MPDOs will be the nodal officers for this Tiranga. సో ఎంపీడీఓలు మీ యొక్క సైకిల్ ర్యాలీ కండక్ట్ చేయడం, ప్లాంటేషన్ డ్రైవ్స్ చేయడం, మీకు నేషనల్ ఫ్లాగ్స్ అన్ని డిస్ప్లే చేయడం హౌసెస్ మీద, అండ్ ఇల్యూమినేషన్ చేయించుకోవడం. సో మీ సచివాలయం స్టాఫ్ కావచ్చు, సచివాలయంలో ఉన్న ఎంప్లాయీస్తో కావచ్చు, సో ప్లాన్ చేసుకోండి. సో దిస్ విల్ బి మానిటర్డ్ బై బేసికలీ ఈ ఈవెంట్స్ అన్నింటినీ కూడా ఫోటోగ్రాఫ్స్ తీసి హ్యాష్ ట్యాగ్స్ పెట్టి పాపులరైజ్ చేయాల్సింది ఐఎంపీ డిపార్ట్మెంట్. సో మీరు ఎక్కడెక్కడైతే యాక్టివిటీస్ కండక్ట్ చేశారో గ్రూప్లో పోస్ట్ చేయండి. దాన్ని ఒకటి ఎక్స్పెక్ట్ శ్రీనివాస్ సో మన అఫీషియల్ పోర్టల్లో పెట్టి దాన్ని అన్ని హ్యాష్ ట్యాగ్స్ పెట్టి బయట పబ్లిసిటీ తీసుకురావాలి. సో దిస్ ఈస్ బేసికలీ టు క్రియేట్ ఎ బస్ బిఫోర్ ఇండిపెండెన్స్ డే. ఓకే, సో దీన్ని సోమోటోగా కొంచెం ఫాలోఅప్ చేయండి. సో ఎక్కడెక్కడ ఈవెంట్స్ బాగా జరుగుతున్నాయో, సో ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, డిఆర్డిఏ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఎంపీడీఓస్ అందరూ కూడా ఫాలోఅప్ చేసుకొని ఈ 5 యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో నేను ఒకసారి గ్రూప్లో షేర్ చేస్తాను టైం లైన్స్తో పాటు. దాన్ని దయచేసి ప్రాపర్గా ఫాలోఅప్ చేసుకోండి. ఓకే, ఇందులో ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, అదర్వైజ్ విల్ క్లోజ్.